మనం తిని పడేసే ఈ వాటర్ మిలన్ తొక్కలతో మంచి ఎరువు అనేది తయారు చేసుకోవచ్చండి. ఇది మంచిగా మనకు పూలు పూయడానికి అలాగే పండ్లు రావడానికి మంచి ఎరువు అండి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న పీసెస్ గా బాగా కట్ చేసిన తర్వాత మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా నార్మల్ వాటర్ లో ఈ మొక్కలన్నిటిని బాగా డైల్యూట్ చేయాలి. ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి, ఎందుకంటే మైక్రోబ్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. 3 రోజులంతా బాగా పైకి కిందికి ఇట్లా 3 టైమ్స్ బాగా కలుపుతూ ఇట్లా గాలి పోయేటట్లు ఇట్లా పైన క్యాప్ అత్త పెట్టాలండి. 3 డేస్ తర్వాత చూడండి మంచిగా మనకి పర్మెంటెడ్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని బాగా డైల్యూట్ చేసి 1:10 రేషియోలో మొక్కలకి ఇద్దాం. ఈ పీసెస్ అంతా ఇలా కంపోస్ట్ బిన్ లో వేస్తే మంచి కంపోస్ట్ అనేది తయారవుతుందండి. సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కాయ మొక్కలకి వేయండి. దీని వల్ల మంచిగా పూత వస్తుంది, అలాగే కాయలు కూడా బాగా పూస్తాయండి. ఈ కాల్షియం వల్ల మంచి క్వాలిటీ కాయలు వస్తాయి.